శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సకల జనుల మీద అంటే ఇంచుమించుగా దేశ రాజకీయాలు అవ్వచ్చు, ఆర్థిక వ్యవస్థ అవ్వచ్చు, ప్రతి వ్యక్తి పైన ఏ గ్రహ ప్రభావం ఉన్నా లేకపోయినా రాహుగ్రహ ప్రభావం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రతి ఒక్కరి మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా రాహు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ గ్రహంతో చూడబడుతున్నా ఫైనల్గా ఒక రాశిలో ఉన్నప్పుడు ఏ నక్షత్రం మీద సంచరిస్తుంటే ఆ నక్షత్ర ప్రభావాన్ని జాతకుడికి వారి వారి కర్మలను బట్టి రాశులను బట్టి రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంది. అంటే కర్మని కంట్రోల్ చేసే ప్లానెట్గా రాహుగ్రహాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. రాహుకి ఒక విధంగా ఒక ఉన్న భావాన్ని కానీ తను కలిసి ఉన్నటువంటి గ్రహం యొక్క ఫలితాన్ని బాగా ఎక్స్పాండ్ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే బాగా ఎక్కువ చేస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ తన యొక్క సహజమైనటువంటి గుణాలని దాన్ని కలిపి జాతకుడికి అందివ్వడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి గురువుతో కలిసి ఉన్నప్పుడు జన్మజాతకంలో గురుచండాల యోగం అని అంటారు. అంటే ఏమిటి? గురువు మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఒక మంచి గ్రహం. రాహుతో కలియడం వల్ల ఏమవుతుందంటే గురువు యొక్క లక్షణాలని రాహుతో కలిసి చెప్పడం వల్ల అది వ్యతిరేక భావాలు అంటే చట్టాన్ని వ్యతిరేకించడం, మన దైవాల్ని దూషించడం, పెద్దల్ని అగౌరవపరచడం, చదువు యందు శ్రద్ధ లేకుండా మిగతా యాక్టివిటీస్లో పాల్గొనడం, ఈ విధంగా సంఘ విద్రోహ శక్తులు అనొచ్చు, స్మగ్లింగ్ అనొచ్చు, రకరకాల యావిగేషన్స్ గురువు రాహుతో కలియడం వల్ల ఈ గురుచండాల యోగం ఏర్పడుతుంటుంది. అదే రాహు చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు జాతకుడికి విపరీతమైనటువంటి ఆశ కలిగి ఎక్కువ కోరికలు కలిగి అవి తీరకపోవడం వల్ల అనేక రకాల సమస్యలతో మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటాడు. అదే మరి రవితో కలిసి ఉండడం వల్ల ఒక సర్పదోషం అనే దోషం ఏర్పడడం వల్ల సంతాన విషయంలో కానీ జాతకుడి అభివృద్ధిలో కానీ ఇలా రకరకాల అంటే రాహు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఫలితాన్ని ఏదో ఒక రూపంలో జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే శనితో కలిసి ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తాడంటే జాతకుడు వృత్తిలో అంటే శని వృత్తికారకుడు అవ్వడం వల్ల అటువంటి రాహు శనితో కలిసి ఉన్నా పుట్టినప్పుడు శని యొక్క నక్షత్రంలో ఉన్న ప్రస్తుతం మరి ఈ రాహు భగవానుడు శని యొక్క నక్షత్రం మీదకి మారడం జరిగింది. ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం వల్ల శనికి సంబంధించినటువంటి వృత్తి ఖచ్చితంగా అది బాగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. రాహువు శని కలిసి ఉన్నప్పుడు జాతకంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ గోచారీత్యా రాహువు శని కలబోతున్నారు కాబట్టి వాళ్ళకి పాజిటివ్ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా శని రాహుల కలయిక అన్నది సాఫ్ట్వేర్ రంగం, మొత్తం సాఫ్ట్వేర్ రంగం అంతా కూడా రాహువుతో ముడిపడి ఉంటుంది. ఖచ్చితంగా చెప్పచ్చు, రాహు మీ జాతకంలో శనితో రాహు కలిసి ఉంటే వీడు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్తాడు. దాని తర్వాత మళ్ళీ సినిమా రంగం, మీడియా, సినిమా రంగంలో ఎక్కువ ఉన్న వాళ్ళకి రాహుతో శని కలిసి ఉంటే వాళ్ళు సినిమా రంగంలో బాగా రాణించగలుగుతారు. బాగా టెక్నాలజీ ఉపయోగించుకొని, కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించుకొని జీవితంలో చాలా అంటే ఉన్నది లేనట్టు చూపడం, లేనిది ఉన్నట్టు చూపడమే రాహు యొక్క లక్షణం. అందువల్ల ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా ఈ రాహు ప్రభావం ఉంటుంది. అందుకని వాళ్ళు చాలా హైలైట్గా చాలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి సినిమాలు తీస్తుంటారు. అంటే ఒక చిన్న సబ్జెక్ట్ని పెద్దగా హైలైట్ చేయడానికి కూడా రాహు కారణం అవుతుంటారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ మొత్తం రాహుగ్రహం ఆధీనంలో ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం మొత్తం ఆధీనంలో ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇండస్ట్రీస్ రంగంలో రైల్వేస్ అంటే రాహు ఒక సర్పానికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి మీరు ఒకసారి ట్రైన్ అబ్జర్వ్ చేస్తుంటే మనకు పైనుంచి చూసినా
ట్రైన్ వెళ్తున్నప్పుడు బ్యాక్ నుండి చూసినా ఒక పెద్ద సర్పం మెలికలు తిరుగుతూ వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల మొత్తం రైల్వే ఇండస్ట్రీ అంతటి కూడా రాహు కారణం అవుతుంటాడు. మరి ఇప్పుడు ఈ రాహు మనకి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం, అలాగే రాహు వెనక విధంగా సంచరిస్తూ శని భగవాన్ని కలబోతున్నాడు. శని భగవాన్ కూడా నెమ్మదిగా రాహుని కలబోతున్నాడు. ఆ కారణం వల్ల ముఖ్యంగా మనకి అతి తొందరలో సినిమా పరిశ్రమ, అలాగే సాఫ్ట్వేర్ రంగం, రైల్వే సంబంధించింది చాలా విప్లవాత్మకమైన మార్పులు రావడం జరుగుతాయి. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కూడా ఈ రాహు శని త్వరలో కలగబోతున్నటువంటి విశేషం వల్ల ఈ రైల్వేస్ కూడా ఇంచుమించుగా ప్రతి రైల్వే స్టేషన్ బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వడం, చాలా డీసెంట్ అయినటువంటి రైలు రావడం, ఇవన్నీ కూడా ఆ ఇండస్ట్రీకి కూడా ఇది కారణం అవుతుంది. మరి సాధారణ వ్యక్తుల మీద ఈ రాహు మరి ప్రస్తుతం శని నక్షత్రం మీద వెళ్ళడం వల్ల వాళ్ళ వృత్తిలో ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అన్న విషయాన్ని మనం రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా ఏ రాశి వారికి ఈ రాహు అలాగే శని యొక్క ప్రభావం ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉండబోతుంది, అయితే దానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి రాహు మిత్రగ్రహం, ఒక విధంగా ధనాధిపతి నుంచి ధనస్థానంలో ఇప్పుడు మళ్ళా రాష్ట్రాధిపతి నక్షత్రం మీద మారడం అన్నది ఒక విధంగా మకర రాశి వారికి ఒక అదృష్ట యోగం లాంటిదే చెప్పచ్చు. చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తూ మధ్యలో ఆగిపోయినటువంటి పనులు ఈ సమయంలో తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మీ కుటుంబంలో ముఖ్యంగా ఒకరికి, మీ పెద్దవారైతే మీ వయసుని బట్టి మీ కుమార్తెకో, మీరు ఉమ్మడి కుటుంబంలో ఉంటే మీ అన్నదమ్ములు ఎవరికన్నా అవ్వచ్చు, వాళ్ళకి కంపల్సరిగా ఏదో ఒక అవకాశం రావడం వల్ల మీ కుటుంబం నుంచి దూరంగా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒకటి వివాహం ద్వారా కూడా అవ్వచ్చు. ముఖ్యంగా ఇది రాహు ఎప్పుడు కూడా ఇటువంటి ఎక్కువ సంబరంగా, ఆడంబరంగా ఎక్కువ ధనం ఖర్చు పెట్టి ఒక సక్సెస్ఫుల్గా ఒక కార్యాన్ని నడిపిస్తూ ఉంటాడు. మరి వీరు చాలా ఆడంబరంగా మరి వివాహం చేయడం అవ్వచ్చు, లేదంటే బాగా ఖర్చు పెట్టి మీ యొక్క సంతానంలో ఒకరికి విదేశానికి పంపించవచ్చు. ఏదన్నా మొత్తం మీద ఈ విధంగా మీ కుటుంబం నుంచి ఒకరు దూరం అయ్యే అవకాశం ఉంది. అది వేరే విధంగా ఎట్టి బస్సులో కూడా అర్థం చేసుకోవద్దు. అది కేవలం వివాహం ద్వారా కానీ, వేరే కాపురం పెట్టుకోవడం వల్ల కానీ ఈ విధంగా ఫిజికల్గా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అది గమనించండి. వ్యక్తిగతంగా మీరు ఒకవేళ ఏదైనా ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటే మీకు మీరుగా మీ కుటుంబం నుంచి వేరుపడి వేరే దేశంలో కానీ, వేరే రాష్ట్రంలో కానీ ఒకరికి సబార్డినేట్గా సహాయంగా మీరు వెళ్ళవలసి ఉంటుంది. అది ఏదైనా ఎవరికైనా పెద్ద ఫ్యాక్టరీలో లేదంటే పెద్ద వ్యవస్థ నడుపుతున్న వాళ్ళకి వాళ్ళ సహకారిగా ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ ప్రకారం మీరు ఒక సహాయంగానే వెళ్ళవలసి ఉంటుంది. అది ఊరకనైతే కాదు, ఉపాధి అవకాశం ద్వారానే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇది విధంగా ఏంటంటే ఒక విధంగా చిన్నతనంగానూ ఉండొచ్చు, ఒక విధంగా హోదాగానూ ఉండొచ్చు. ఒక స్థాయిలో ఉన్నవాడు, కొంతకాలం ఒక స్థాయిలో బతికి ఉన్నవాడు ఒకళ్ళ దగ్గర పనిచేయడం అంటే ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఏంటంటే ఒక పెద్ద వ్యక్తి దగ్గర లేదంటే ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం లాంటిది అనుకుంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ ఏదనేది రెండు రకాలుగా కూడా మీరు అనుకున్న దాన్ని బట్టి ఫలితం ఇస్తుంది. మొత్తం మీద ఏదైనా ఈ సమయంలో మీకు వృత్తి మారుతుంది, హోదా మారుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు గతంలో ఇప్పుడైతే ఏదైతే చేస్తున్నారో దానికి పూర్తి విరుద్ధంగా మీరు రేపు చేయబోయే ఉద్యోగం కానీ లేదంటే వ్యాపారం అనుకోవచ్చు, లేదంటే ఒక బ్రాంచ్ లాంటిది మీకు ఇవ్వడం వల్ల మీరు నిర్వహించవచ్చు. అది పూర్తిగా ట్రెడిషనల్గా చూసుకున్నా కొద్దిగా వ్యతిరేకంగా ఉంటుంది. మనకి మనసులో ఇష్టం లేకపోయినా అక్కడ ఖచ్చితంగా పని చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మరి కొంత ఇబ్బంది కలిగిన దాన్ని తప్పకుండా మీరు చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మరి దాన్ని ఒకటి ఉపయోగించుకోండి. దాని తర్వాత ఏంటంటే మీకు చాలా కాలం ఎప్పుడో పరిచయమైనటువంటి ఒక వ్యక్తి మీకు ఇప్పుడు సహాయపడి మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. అసలు ఆ వ్యక్తి మనకి ఈ విధంగా సహాయం చేస్తాడే అనుకో, సడన్గా మీకు వచ్చి
మీ కుటుంబ స్థితులు కానీ మీ యొక్క ఆర్థిక స్థితి తెలుసుకొని మీకు ఏదైనా ఒక మంచి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కూడా మీకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ప్రస్తుతం మీరు ఏదో ఒక స్కూల్లో టీచర్గా ఉన్నారనుకుందాం, కంప్లీట్గా అదంతా పోయి వేరే దాంట్లో ఏదో ఒక డిపార్ట్మెంట్ స్టోర్లోనో లేదంటే ఒక కోళ్ళ ఫారం లాంటి దాన్నో, అంటే ఉదాహరణకు అనుకుందాం, అంటే పూర్తిగా సంబంధం ఉండదు. మీరు ఇప్పుడు చేస్తున్న దానికి రేపు చెయ్యబోయేదానికి సంబంధం ఉండకపోవచ్చు. సో అది ఆర్థిక పరంగా మీకు బాగుంటుంది, కానీ మనసుకి కొద్దిగా కష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతకాలం పాటు అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే కొన్ని మన చేత భగవంతుడు అంటే గ్రహాలు చేయించి ఆ కీడు పోగొట్టుకుంటూ ఉంటాయన్నమాట. ఆ కీడు పోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు మంచి స్థితి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది మీకు కళ్ళెదురకుండానే ప్రత్యక్ష సాక్ష్యంగా గతంలో జరిగినవి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కొంతమంది మీకు చూసే ఉంటారు. మరి జైలుకి వెళ్ళడం, సీఎం అవటం, ఈ ప్రస్తుతం జరిగింది చూసారా? అంటే ఇదేంటంటే భగవంతుడు ఆ విధంగా చేస్తాడు. ఆ కర్మ అనుభవించిన తర్వాత మనకి మళ్ళీ మంచి పదవి ఇవ్వడం జరుగుతుంది. అది కేవలం రాహు గత జన్మ ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తారు. కాబట్టి రాహుని కార్మిక్ కంట్రోల్ ప్లానెట్ అన్నారు. అందువలన రాహు ప్రసన్నం చేసుకుంటే మనకి సాధ్యం కానిదంటూ ఏది ఉండదు, అంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. రాహుగ్రహ పరిహారానికి ఏకైక పరిహారం, చాలా సులభంగా అందరూ చేసుకోదగిన పరిహారం ఏంటంటే, మీకు రాహుకాలంలో, అది శుక్రవారం రోజు ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో సాధారణంగా రాహుకాలం వస్తుంటుంది. ఆ సమయంలో సాధ్యమైనంత వరకు మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో మరి ఒక 18 ప్రదక్షిణలు చేసి అమ్మవారి కుంకుమ పూజ కానీ, నిమ్మకాయల దండ, ఇంచుమించుగా నిమ్మకాయలు అయితే ఓ 18తో చేయొచ్చు, 108తో చేయొచ్చు. ఆ విధంగా నిమ్మకాయల హారం అమ్మవారికి వేసి, లేదంటే ఒక 4 కొబ్బరికాయలు అమ్మవారి టెంపుల్లో ఇవ్వడం, లేదా ఒక గుమ్మడికాయ అమ్మవారికి బలి ఇవ్వడం, అంటే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇది చాలా వరకు పరిహారం అవుతుంది. ఇది ఒకే వారం కాదు, ఓ 18 వారాల పాటు ఈ విధంగా చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు పరిహారం అవుతాయి. అలాగే ఎటువంటి నిందలున్నా, స్కాములున్నా, రుణాలున్నా, ఏదైనా స్త్రీల వల్ల అపవాదులు లాంటివి ఉన్నా, వాళ్ళతో ఇబ్బంది పడుతున్నా, ఇవి ఖచ్చితంగా శాశ్వతంగా మీకు పోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నవారు, అవకాశం ఉన్నవాళ్ళు మరి ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో, ముఖ్యంగా శ్రీశైలంలో కానీ విజయవాడలో కానీ అక్కడ నిత్యం చండీ హోమం జరుగుతూ ఉంటుంది. అలాగే బాసర్లో కానీ ఎవరికి దగ్గర ఉంటే వాళ్ళు ఆ టెంపుల్లో చండీ హోమంలో పాల్గొనడం వల్ల ఖచ్చితంగా ఇంకా పరిహారం అంటూ 100% జరిగే అవకాశం ఉంటుంది. మీరు స్వయంగా పాల్గొకపోయినా మీ శ్రేయోభిలాషులు, మీ తల్లిగారో తండ్రిగారో వాళ్ళన పాల్గొని మీరు ఈ చండీ హోమం చేయించుకోవడం వల్ల కూడా ఈ రాహు యొక్క దోష పరిహారమై మీకు ఉన్నతమైనటువంటి స్థితి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు కొన్ని మరి ఆంధ్ర ప్రాంతం అయితే ద్రాక్షారామం, పిఠాపురం ఇటువంటి దేవాలయాలు దర్శించుకోవచ్చు. అలాగే బాగా మనకి మీకు కనకమహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నం, తలుపులమ్మ అని తుని దోవలో ఉంటారు ఆమె, లేదంటే మావుళ్ళమ్మ, ఈ విధంగా కొన్ని గ్రామ దేవతలుగా అనుకోవడానికి లేదు, కానీ అవి కూడా సాక్షాత్తుగా రాహు ప్రభావం వల్ల మీకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే అన్నవరంలో ఉన్నటువంటి వనదుర్గ 100% మీరు ఒకసారి వనదుర్గ దేవాలయాన్ని దర్శించి అక్కడ చేస్తున్నటువంటి పౌర్ణమి రోజు చేసే చండీ హోమంలో పాల్గొనడం వల్ల కూడా రాహు ప్రభావం అనేది 100% మీకు తగ్గి మంచి పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల మీకు నిజాయితీగా, హ్యాపీగా, ఆనందంగా బ్రతికే విధంగా ఉంటుంది. రాహు నిరంతరం ఒక భయాన్ని కలిగిస్తూ ఉంటాడు. అది ఎటువంటి భయం అంటే, ఒకటి మరణ భయం, 2 ఏదైనా జైలు శిక్ష పడుతుందేమో అన్న భయం. సో ఈ 2 భయాలు ఎవరికైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఒకసారి ఈ వనదుర్గ ఆలయాన్ని దర్శించి విధి విధానంగా పూజించుకోవడం వల్ల ముందు ఈ భయం నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.